జడి లక్ష్మీనారాయణకు కోపం వచ్చింది. ఒకానొక దశలో ఆయన తన సహనాన్ని కూడా కోల్పోయారు. స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశాన్ని చాలా కూల్ గా చెప్పే జడి ఒక్కసారిగా ఆ కార్యక్రమంలో ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జనగణమన గీతాలాపన ప్రారంభించుకుని 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జడి లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని దేశభక్తి గురించి మాట్లాడుతుండగా కొందరు పోకిరీలు ఆ కార్యక్రమంలో న్యూసెన్స్ చేయడంతో జడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పోకిరీలక దేశభక్తి గురించి చెప్పాల్సింది అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. వేషం, భాష, హెయిర్ స్టైల్ పై జడి లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేషనల్ ఇంటిగ్రేషన్. We don't know much about the integration. Even I don't know about it. But integration is nothing. It's just unity. Integration గురించి మాట్లాడుతుంటే చిల్లరగా మాట్లాడేవాళ్ళు ఎవరు రావాడు? రా బయటికి. దమ్ముంటే బయటికి రా. సిగ్గు శరం లేకుండా కూర్చున్నా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడంటే దేశం ఈ విధంగా ఆ విధవలు ఈ అమ్మాయిల వెనకాల కూర్చున్నారు, ఈ అమ్మాయిల తర్వాత కూర్చున్నారు. చూస్తున్నాను ఇందాకటి నుంచి వీళ్ళ మీలాంటి వాళ్ళకు దేశభక్తి చెప్పాలని వచ్చిందంటే మాకు సిగ్గుగా ఉంది. ఇక్కడ దేశం పట్ల అభిమానం లేని వాళ్ళు మీరెందుకు ఇక్కడ కూర్చోండి. విద్యార్థుల్లాగా ఉన్నారా మీరు? స్టూడెంట్స్ లాగా ఉన్నారా? ఆ డ్రెస్సింగ్ చూడండి, హెయిర్ స్టైల్ చూడండి. ఏం సాధించారని ఇంత గర్వపడుతున్నారు? ఏం సాధించారని గర్వపడుతున్నారు?